టెట్కు సంబంధించినటువంటి సైకాలజీ విభాగానికి చెందినటువంటి అతి ముఖ్యమైన ప్రశ్నల్ని గతంలో వచ్చినటువంటి ప్రశ్నల ఆధారంగా తయారు చేసినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఇంతకుముందు మనం 25 క్వశ్చన్స్ కంప్లీట్ చేసినాం. ఈరోజు 26 నుంచి కంప్లీట్ చేద్దాం. ఇవి తప్పకుండా మీకు ఉపయోగపడతాయి. ఒకసారి చూసినట్లయితే, విచ్ టైప్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఐడెంటిఫైస్ ద స్పెసిఫిక్ లెర్నింగ్ గ్యాప్స్, డిఫికల్టీస్ అండ్ డెఫిషియన్సీస్ ఆఫ్ లెర్నర్స్. విద్యార్థుల నిర్దిష్ట అభ్యసన లోపాలు, కష్టాలు మరియు లోపాలను గుర్తించేటు మూల్యాంకనం ఏది? ఇక్కడ సంకలన మూల్యాంకనం, స్థాన నిర్దేశక మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం, రూపణ మూల్యాంకనం ఉంటుంది ఇక్కడ. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈస్ లోప నిర్ధారణ మూల్యాంకనం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటుంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రత్యేక అభ్యసన లోపాలను, అంటే వెనుకబాటుతనానికి గల కారణాలను మనం ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే ఉపయోగించేటువంటి మూల్యాంకనం ఏదైతే ఉందో అది లోప నిర్ధారణ మూల్యాంకనం అవుతుంది. 27 తీసుకుంటే, ఇన్ పౌలో క్లాసికల్ కండిషనింగ్ ఎక్స్పెరిమెంట్ ద మీట్ పౌడర్ ఆర్ ఫుడ్ యాక్ట్స్ యాజ్ ద, అంటే పౌలో శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో ఉపయోగించినటువంటి ఆహారం దేనిగా పనిచేస్తుంది అంటుంది ఇక్కడ. సిఎస్ కండిషన్డ్ స్టిమ్యులస్, అన్కండిషన్డ్ స్టిమ్యులస్, కండిషన్డ్ రెస్పాన్స్, అన్కండిషన్స్ రెస్పాన్స్ అని ఉంటుంది ఇక్కడ. సో వీటిని మనం తెలుగులో కంటే కూడా ఈ సిఎస్, యుఎస్, సిఆర్, యుఆర్ వీటిలా గుర్తుపెట్టుకుంటేనే ఈజీగా మనకు అర్థం అవుతుంది, గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. సో నిబంధిత ఉద్దీపన, నిబంధిత రహిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిబంధిత రహిత ప్రతిస్పందన అంటుంది ఇక్కడ. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇది మరి నిబంధన రహిత ఉద్దీపన అంటే ఆన్సర్ ఈజ్ బి, అన్కండిషనల్ స్టిమ్యులస్. ఎందుకోసం మరి చెప్పాల్సి వస్తుంది అంటే, ఇక్కడ ఈ ప్రయోగం లోపల ఆహారం అనేది ఎటువంటి శిక్షణ లేకుండా కుక్కలో లాలాజలం ఊరేలా చేస్తుంది కాబట్టి, అంటే ఆహారం చూడంగానే సహజంగానే కుక్క లోపల లాలాజలం అనేది ఊరుతుంది కాబట్టి ఇది సహజమైన నిబంధన రహిత ఉద్దీపన అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 28 తీసుకుంటే, సూక్ష్మ బోధనను మొదటగా ప్రవేశపెట్టింది ఎవరు? మైక్రో టీచింగ్ ఆర్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై. ఆన్సర్ కామెంట్ చేయండి. ది ఆన్సర్ ఈస్ ఎలెన్, డ్వైట్ డబ్ల్యూ ఎలెన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 1961 లోపల స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి ఈ ఎలెన్ ఉపాధ్యాయుల లోపల ఒక నిర్దిష్టమైనటువంటి బోధనా నైపుణ్యాలను పెంపొందించడానికి కొరకు క్లాసు సైజును, సమయాన్ని తగ్గించేసి ఈ మైక్రో టీచింగ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. 29 తీసుకుంటే, ది ఇంక్బాట్ టెస్ట్ యూజ్డ్ ఫర్ పర్సనాలిటీ అసెస్మెంట్ వాజ్ డెవలప్డ్ బై, అంటే మూర్తిమత్వాన్ని అంచనా వేయడం కోసం ఉపయోగించేటువంటి శిరామరకల పరీక్షను ఎవరు అభివృద్ధి చేయడం జరిగింది అంటుండే ఇక్కడ. ఒకసారి ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈస్ హెర్మన్ రోషాక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈయన స్విస్ దేశానికి చెందినటువంటి ఒక మనోవైద్యుడిని హెర్మన్ రోషాక్ మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి కొరకు ఒక 10 కార్డ్స్ తీసుకున్నాడు. వీటి ద్వారా ఈయన టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ పరీక్షను మనం ప్రక్షేపక పరీక్ష అంటారు. ప్రక్షేపక పరీక్ష అంటారు. 30 తీసుకుంటే, జీన్ పియాజే ప్రకారం అహంకేంద్రీకృతవాదం ఏ దశ యొక్క ముఖ్య లక్షణం? అకార్డింగ్ టు జీన్ పియాజే, ఈగోసెంట్రిజం ఈజ్ ఏ ప్రామినెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విచ్ స్టేజ్ అంటుండే ఇక్కడ. మరి ఏ స్టేజ్లో ఈ అహంకేంద్రకవాదం, ఈగోసెంట్రిజం ఉంటుంది అంటుండే ఇక్కడ. సో ఇది పూర్వ ప్రచాలక దశ, ప్రీ ఆపరేషనల్ స్టేజ్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఇది 2 నుంచి 7 సంవత్సరాల మధ్య ఉంటుంది దశ. ఇక్కడ ఏం జరుగుతుంది మరి అంటే, పిల్లవాడు ఏం చేస్తాడంటే ప్రపంచం మొత్తాన్ని కూడా కేవలం తన యాంగిల్లో మాత్రమే చూస్తాడు. ఇతరుల దృక్పథం ఏదైతే ఉందో, అంటే ఇతరుల కోణంలో చూడ్డాడు, ఇతరుల కోణంలో అర్థం చేసుకోలేడు. కేవలం
తన కోణంలో మాత్రమే చూస్తాడు. దీన్నే అహంకేంద్రకవాదం లేకపోతే ఈగోసెంట్రిజం అనడం జరుగుతుంది. 31 తీసుకుంటే ది ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అడ్వకేటెడ్ బై జాన్ డ్యూయి ఈజ్ అంటుండు. జాన్ డ్యూయి సమర్థించినటువంటి ప్రగతిశీల విద్య ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే జాన్ డ్యూయి ఏం సమర్థించిండు? ప్రగతిశీల విద్యను, ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ను సమర్థించిండు. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ లెర్నింగ్ బై డూయింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే చేసి నేర్చుకోవడం మరియు సమస్య పరిష్కారం అనేది ఇక్కడ తీసుకున్నాం. అంటే ఒక రకంగా జాండు ఏమంటుండంటే విద్య అనేది కేవలం పుస్తకాలకు పరిమితం కాదు, విద్యార్థి స్వయంగా పనులలో పాల్గొంటూ తన అనుభవాల ద్వారా నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. 32 తీసుకుంటే ది థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ వాజ్ ఫార్ములేటెడ్ బై, దీన్ని మనం ఏమంటున్నాం? బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం అంటున్నాం. దీన్ని రూపొందించింది ఎవరు అంటారు? చార్లెస్ పియర్మన్, హోవార్డ్ గార్డ్నర్, రాబర్ట్ స్టెన్బోర్న్, లూయిస్ థర్స్టన్. కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ హోవార్డ్ గార్డ్నర్ అవుతుంది. మరి నేనేం చేసిండు హోవార్డ్ గార్డ్నరు? ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్ అనేది ఒకే కారకం కాదు, మానవుల లోపల ఒక 8 రకాల ఇండిపెండెంట్ ప్రజ్ఞలు, స్వతంత్ర ప్రజ్ఞలు ఉంటాయని ప్రతిపాదించడం జరిగింది. అంటే ఈ ఇండిపెండెంట్ స్వతంత్ర ప్రజ్ఞలు ఏంటి? ఉదాహరణకు సంగీతం ప్రజ్ఞ, భాషా ప్రజ్ఞ, శారీరక చలన ప్రజ్ఞ, ఇట్లాంటివి అన్నమాట. 33 తీసుకుంటే వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ బిఎఫ్ స్కిన్నర్స్ ఆపరెంట్ కండిషనింగ్ అంటుండే. ఇక్కడ బిఎఫ్ స్కిన్నర్ యొక్క కార్యసాధక నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? స్కిన్నర్ గారు కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏది అంటుండే? ఒకసారి చూడండి. సో ది ఆన్సర్ ఈస్, ఇది కూడా బి. ఇక్కడ లెర్నింగ్ త్రూ రీఇన్ఫోర్స్మెంట్ అండ్ పనిష్మెంట్, పునర్భరణం మరియు దండన ద్వారా అభ్యసనం అని అంటుండే. ఎందుకంటే స్కిన్నర్ ప్రయోగం ప్రకారం ప్రవర్తన తర్వాత లభించేటువంటి ఫలితం అది పునర్బలనం కావచ్చు, లేకపోతే దండన కావచ్చు. అంటే కొన్నింటికి రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుంది, కొన్నిటికేమో దండించడం కూడా ఉంటుంది. అంటే వచ్చే ఫలితాన్ని బట్టి దాని మీద అభ్యాసనం అనేది ఆధారపడి ఉంటుంది అన్నాడు. 34 తీసుకుంటే ది కాన్సెప్ట్ ఆఫ్ మెంటల్ ఏజ్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై, మానసిక వయస్సు అనే భావనను మొదటగా ప్రవేశపెట్టింది అంటుండే. ఇక్కడ మొదటగా అంటుండు, చెప్పండి. సో 1908లో మొదటి ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన క్రమం లోపట ఆల్ఫ్రెడ్ బినే అనే అతను విద్యార్థుల యొక్క మేధో సామర్థ్యాన్ని కొలవడానికి కొరకు ఈ మానసిక వయస్సు అనే పదాన్ని మొదటగా వాడడం జరిగింది. మరి ఎవరు? ఆల్ఫ్రెడ్ బినే ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గ్రోత్ ఈజ్ బౌండెడ్ బై టైమ్ వెరైజ్ డెవలప్మెంట్ ఈజ్, పెరుగుదల సమయంతో ముగిసిపోతుంది. అంటే ఒక దశలో కాలానుగుణంగా కొద్ది రోజుల తర్వాత పెరుగుదల అనేది ఆగిపోతుంది అన్నట్టు ఇక్కడ. కానీ వికాసం అనేది ది ఆన్సర్ ఈస్ బి. ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఓమ్ టు టోమ్ అంటుండే. అంటే నిరంతర ప్రక్రియ, ఇది గర్భం నుంచి సమాధి వరకు ఉంటుంది. అంటే పెరుగుదల అనేది ఒక నిర్దిష్ట వయసు కాగానే ఆగిపోతుంది, కానీ వికాసం అనేది గర్భం నుంచి మరణించేంత వరకు నిరంతరాయంగా సాగేటువంటి ఒక ప్రక్రియ. 36 ప్రాగ్జిమోడిస్టల్ డెవలప్మెంట్ మీన్స్, అంటే వికాస సూత్రాలలో ఒక అతి ముఖ్యమైనది ఏంటిది? సమీప దూరస్థ వికాసం అని ఉంటుంది. అట్లా అంటే ఏంటి మరి అది? సో ది ఆన్సర్ ఈస్ బి, ఫ్రమ్ ద సెంటర్ ఆర్ స్పైన్ టు అవుట్వర్డ్స్ అన్నట్టు. అంటే కేంద్రం లేదా
వెన్నుముక నుంచి వెలుపల భాగాల వరకు వికాసం అనేది జరుగుతుంది అని చెప్తుంది ఇక్కడ. అంటే శరీరం మధ్య భాగంలో ప్రారంభమై క్రమంగా వెలుపలి భాగాలకు అంటే చేతులు వేళ్లకు విస్తరిస్తుంది. హెరిడిటీ ఈజ్ కన్సిడర్డ్ ఏ డాష్ సోషల్ స్ట్రక్చర్. అంటే అనువంశికత అనేది ఒక డాష్ సామాజిక నిర్మాణము. సో ది ఆన్సర్ ఈస్ ఏ డైనమిక్, గత్యాత్మకమైనది అంటుండే ఇక్కడ. ఎందుకు? తల్లి గర్భంలో పిండం ఏర్పడినప్పుడే ఈ అనువంశిక లక్షణాలు అనేటివి స్థిరపడతాయి. ఇవి జీవితాంతం మారవు. కాబట్టి ఇది స్థిరమైన సామాజిక నిర్మాణం. పరిసరాలు గత్యాత్మకమైనవి, డైనమిక్ అంటుండే ఇక్కడ. సో ఇప్పుడు ఏం ఆన్సర్ అవుతుంది? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్థిరమైనటువంటివి. మరి పరిసరాలు అనేటివి ఏంటివి? డైనమిక్. పరిసరాలు డైనమిక్ అవుతుంది, అనువంశికత అనేది స్టాటిక్ అవుతుంది. సో ఇంతకుముందు తప్పు మార్క్ వేసినట్టు, సారీ. నెక్స్ట్ 38. క్రియేటివ్ థింకింగ్ ఈజ్ జనరల్లీ అసోసియేటెడ్ విత్ అంటుంది. సృజనాత్మక ఆలోచన సాధారణంగా దేనితో ముడిపడి ఉంటుంది? ఎటువంటి ఆలోచనతోటి ఈ సృజనాత్మకత అంటే క్రియేటివ్ థింకింగ్ అనేది లింక్ అయి ఉంటుంది అంటుండే ఇక్కడ. సో సృజనాత్మకత అనేది ఎల్లప్పుడూ కూడా డిఫరెంట్ ఆలోచనలతోటే ముడిపడి ఉంటుంది. అంటే విభిన్న ఆలోచనతోటే ఉంటుంది. అంటే ఒక సమస్యకు ఒక మార్గంలో కాకుండా డిఫరెంట్ కోణాల్లో కూడా ఆలోచించడం అన్నమాట. అందుకే ఆన్సర్ ఏమవుతుంది? డైవర్జెంట్ థింకింగ్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. బహుముఖ లేదా విభిన్న ఆలోచన. 39 తీసుకుంటే డిస్లెక్సియా ఈజ్ ఎ లర్నింగ్ డిజేబిలిటీ అసోసియేటెడ్ విత్. డిస్లెక్సియా అనేది దేనికి సంబంధించిన అభ్యసన వైకల్యం అంటుండే ఇక్కడ. ఒకసారి చూడండి. సో ఇది ఒక నరాల సంబంధిత లోపము. దీనివల్ల ఏం జరుగుతుందంటే పిల్లలు అక్షరాలను సరిగ్గా గుర్తించలేరు అన్నట్టు, మరియు చదవడం లోపల తీవ్ర ఇబ్బందులు పడతారు. అందుకే ఇది ఏ వైకల్యం? పఠన వైకల్యము. సి ఇస్ ద రైట్ ఆన్సర్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. రీడింగ్ డిజార్డర్స్ అన్నట్టు. 40 తీసుకుంటే హూ ఇంట్రడ్యూస్డ్ ద ప్రాజెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ బేస్డ్ ఆన్ ప్రాగ్మాటిక్ ఫిలాసఫీ. వ్యవహారిక సత్తావాద తత్వశాస్త్రం ఆధారంగా ప్రాజెక్టు పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అంటుండే ఇక్కడ. దేని ఆధారంగా? వ్యవహారిక సత్తావాద తత్వశాస్త్రం ఆధారంగా. సో ద ఆన్సర్ విలియం హెడ్ కిల్పాట్రిక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈయన మరి ఎవరు? ఇక్కడ జాన్ డ్యూయి వేసినటువంటి వ్యవహారిక సత్తావాద సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి ఇన్స్పైర్ అయిపోయి ఆయన శిష్యుడైనటువంటి ఈ కిల్పాట్రిక్ అనేట ఆయన ప్రాజెక్టు పద్ధతిని బోధనా విధానంగా రూపొందించడం జరిగింది. 41 తీసుకుంటే ది ఫస్ట్ ల్యాబొరేటరీ ఆఫ్ సైకాలజీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై విలియం వూంట్ ఇన్ 1879 ఎట్ అంటాడు. ఈ విల్మెంట్ వూంట్ అనేట ఆయన 1879లో మొట్టమొదటి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ఎక్కడ స్థాపించడం జరిగింది? సో ద ఆన్సర్ ఈస్ జర్మనీలోని లిప్జిగ్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. 1879 లోపల లిప్జిగ్ విశ్వవిద్యాలయం లోపల మొదటి ప్రయోగశాలను స్థాపించడం ద్వారా ఏం జరిగిందంటే సైకాలజీని ఒక ఇండిపెండెంట్ సైన్స్గా గుర్తించడం జరిగింది. 42 అకార్డింగ్ టు ఫ్రాయిడ్స్ psychoanalytic theory, the part of personality that operates on the pleasure principle అంటే ఆనంద సూత్రం. ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రకారం ఈ సుఖ సూత్రం లేదా ఆనంద సూత్రంపై పనిచేసేటువంటి మూర్తిమత్వ భాగం ఏది అంటుండే ఇక్కడ. అంటే ప్లెజర్ ప్రిన్సిపల్ మీద ఆధారంగా పనిచేసేటువంటిది. ది ఆన్సర్ ఈస్ సి, ఇడ్.
ఏం జరుగుతుంది మరి ఇడ్ అంటే పూర్తిగా ఇడ్ అనేది అపస్మారక స్థితిలో ఉంటుంది. ఇది సామాజిక నియమాలను పట్టించుకోకుండా కేవలం తన కోరికలను వెంటనే తీర్చుకోవాలని చూస్తుంది అన్నట్టు. అంటే ఆనంద సూత్రం, తన ఆనందమే ముఖ్యం, సామాజిక సూత్రాలతోటి పని లేదు. 43 తీసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెర్నింగ్. క్రింది వాటిలో అభ్యసన లక్షణం కానిది ఏది అంటుంది ఇక్కడ. ఒకసారి చూడండి. సో అభ్యసనం అనేది జనరల్గా ఎల్లప్పుడూ నిరంతరంగా సాగేటువంటి ఒక ప్రక్రియ, ప్రాసెస్. మరి అది ఒకే చోట ఆగిపోయేటువంటిది ఒక స్థిరమైన ఫలితం, అంటే స్టాటిక్ ప్రోడక్ట్ కాదు. స్టాటిక్ ప్రోడక్ట్ కాదు. అంటే ఆన్సర్ ఏంటిది? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకుంటే 44. ఇఫ్ ఎ చైల్డ్ ఈజ్ ఆఫర్డ్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ స్ట్రిక్ట్ స్కూల్ టీచర్ బట్ స్లోలీ స్టార్ట్స్ ఫియరింగ్ ఆల్ టీచర్స్ ఇన్ దట్ స్కూల్, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమంటుంది? ఇఫ్ ఎ చైల్డ్ ఈజ్ ఆఫర్డ్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ స్ట్రిక్ట్ స్కూల్ టీచర్ బట్ స్లోలీ స్టార్ట్స్ ఫియరింగ్ ఆల్ టీచర్స్ ఇన్ దట్ స్కూల్. అంటే పిల్లవాడు ఏం చేసిందంటే తన పాఠశాల లోపల కఠినంగా ఉండేటువంటి ఒక ఉపాధ్యాయుని చూసి భయపడ్డాడు. మెల్లమెల్లగా ఏమైపోయింది, ఆ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులందరూ భయపడడం ప్రారంభించాడు. ఇది దీనికి ఉదాహరణ. జాగ్రత్తగా ఆలోచించండి. పౌలో సిద్ధాంతం ఆధారంగా ఆలోచించండి. సో ఆన్సర్ ఈస్ ఉద్దీపన సామాన్యీకరణం అంటారు ఇక్కడ. ఉద్దీపన సామాన్యీకరణ, స్టిమ్యులస్ జనరలైజేషన్ అంటారు. అంటే ఒక నిర్దిష్టమైన ఒక స్పెసిఫిక్గా ఉండేటువంటి ఉద్దీపనకు, అంటే ఇక్కడ కఠినమైన టీచర్ అవుతాడు, ఈయనకు చూపించేటువంటి రెస్పాన్స్ను, ప్రతిస్పందనను, అంటే ఇక్కడ ప్రతిస్పందన ఏంటిది? భయం. ఉద్దీపన ఏంటిది? కఠినమైనటువంటి టీచరు. మరి దానికి సమానంగా ఉన్న ఇతర టీచర్లు, అంటే ఇతర ఉద్దీపనలు అంటే వాళ్ళు మిగిలిన టీచర్లు, వాళ్ళకు కూడా వర్తింపజేయడాన్ని ఏమంటారు అంటే ఉద్దీపన సామాన్యీకరణం అంటారు. అంటే పావులో ప్రయోగం లోపల గంట శబ్దానికి ఏ రెస్పాన్స్ అయితే వచ్చిందో, గంట లాంటి ఇతర సైరన్ కావచ్చు, బజర్ కావచ్చు, మిగిలిన వాటికి కూడా సేమ్ రెస్పాన్స్ వస్తే ఉద్దీపన సామాన్యీకరణం అంటారు. ఇక్కడ ఇదే. 45. ప్లేవే మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాజ్ ఒరిజినల్లీ ఇంట్రడ్యూస్డ్ బై. విద్యాబోధన లోపల క్రీడా పద్ధతి అంటే ప్లేవే మెథడ్ని మొదటగా పరిచయం చేసింది ఎవరు? సో ది ఆన్సర్ ఈజ్ కాల్డ్వెల్ కుక్. కాల్డ్వెల్ కుక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ కిండర్ గార్టెన్ పద్ధతిని ఫ్రోబెల్ తీసుకొచ్చిండు. అయితే విద్యాబోధన లోపల మాత్రం ఈ ప్లేవే అనే పదాన్ని స్పష్టంగా ప్రవేశపెట్టింది మాత్రం కాల్డ్వెల్ కుక్. 46 తీసుకుంటే ఇడ్, ఈగో అండ్ సూపర్ ఈగో ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ ప్రపోజ్డ్ బై. ఇంతకుముందు వచ్చింది మనకు. ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనేవి మానవ మూర్తిమత్వ భాగాలుగా ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు. అంటే ఏ శాస్త్రవేత్త యొక్క సిద్ధాంతంలో ఇవి ఉపయోగించబడ్డవి? సో ద ఆన్సర్ ఈస్ సిగ్మండ్ ఫ్రాయిడ్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్, సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇక్కడ ఏమైపోయింది, మనిషి యొక్క మనస్సు మరియు మూర్తిమత్వాన్ని విశ్లేషించడానికి కొరకు ఏం చేసిందంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ తన మనోవిశ్లేషణ సిద్ధాంతంలో ఒకటి ఈ ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనేటువంటి 3 నిర్మాణాలను వివరించడం జరిగింది. 47 తీసుకుంటే అకార్డింగ్ టు బ్రూనర్స్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ ద స్టేజ్ వేర్ ఎ చైల్డ్ లర్న్స్ త్రూ యాక్షన్స్ అండ్ మూమెంట్స్ ఈజ్ కాల్డ్. అంటే బ్రూనర్ యొక్క జ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం శిశువు పనులు మరియు కదలికలు, చేతుల కదలికలు అట్లాంటి ద్వారా నేర్చుకునేటువంటి దశని ఏమంటారు అన్నాడు ఇక్కడ. ఏమన్నాడు? దశను ఏమంటారు అన్నాడు ఇక్కడ. సో ది ఆన్సర్ ఈజ్, పేరులోనే ఉంది కనుక క్రియాత్మక దశ. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఏం చేస్తాడు ఈ జెరోమ్ బ్రూనర్ ప్రకారం, ఈ క్రియాత్మక దశ లోపల శిశువు మాటలు లేదా చిత్రాల ద్వారా కాకుండా వస్తువుల్ని తాకడం, కాలు చేతులు ఆడించడం వంటి శారీరక పనుల ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది అన్నట్టు. 47 తీసుకుంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ హెల్ప్స్ ఏ టీచర్ టు. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఉపాధ్యాయునికి ఏ విధంగా సహాయపడుతుంది
అని అంటుండే ఇక్కడ. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఉపాధ్యాయునికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఇక్కడ. యూటిలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. యూటిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అని తీసుకుంటే ఏమవుతుంది, సో ఇక్కడ చూడండి, అన్నిటినీ చూడండి ఎట్లా ఉపయోగపడుతుంది. విద్యార్థుల మధ్య వ్యక్తిగత భేదాలను అర్థం చేసుకోవడానికి ఓకే, ఇది ఉపయోగపడుతుంది. సరైన బోధనా పద్ధతులను ఎంచుకోవడానికి ఇది సరైనది. తరగతి గది సర్దుబాటు సమస్యలను పరిష్కరించడానికి ఇది కరెక్టే. సో ద ఆన్సర్ ఈస్ డి, ఆల్ ఆఫ్ ద అబోవ్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 49. an IQ score between 90 and 109 indicates, అంటే ప్రజ్ఞాలబ్ధి స్కోరు 90 నుంచి 109 మధ్య ఉంటే అలాంటి వ్యక్తుల్ని ఏమంటారు? సగటు లేదా సాధారణ ప్రజ్ఞావంతులు అంటారు. బి ఈజ్ ద యావరేజ్ ఆర్ నార్మల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ మరి ఎవరు చేసిరు ఈ ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ? టెర్మన్ చేసి. టెర్మన్ ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ ప్రకారం సో సమాజంలో ఎక్కువ మంది ఈ పరిధిలోనే ఉంటారు, సగటు ప్రజ్ఞావంతులు. 50 తీసుకుంటే ది కాన్సెప్ట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వాజ్ పాపులరైజ్డ్ గ్లోబల్లీ బై. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది భావనను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చినటువంటి వారు ఎవరు? అంటే ఇక్కడ జనరల్గా ఏమైందంటే సలోవే మరియు మేయర్లు మొదట దీన్ని ప్రతిపాదించడం జరిగింది యాక్చువల్గా. కానీ దీని ప్రాచుర్యంలోకి తెచ్చింది మాత్రం డేనియల్ గోల్మాన్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే సలోవే ఇట్లా కూడా అడగచ్చు. ప్రతిపాదించింది ఎవరు అంటే సలోవే మరియు మేయర్లు. మరి 1995 లోపల ఈ డేనియల్ గోల్మాన్ అంటే ఆయన ఏం చేసిండంటే తన పుస్తకం ద్వారా ఈ ఉద్వేగ ప్రజ్ఞ దీనికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించారు ఆయన బుక్ ద్వారా. సో ఇవి నిన్నటి ఈరోజు ఈ 50 క్వశ్చన్స్ అతి జాగ్రత్తగా గతంలో వచ్చినటువంటి ప్రశ్నల ఆధారంగా కొన్ని గతంలో వచ్చిన ప్రశ్నలే ఐడెంటిటీగా తీసుకొని తయారు చేయడం జరిగింది. కనుక ఇది తప్పకుండా మీకు హెల్ప్ అవుతాయి. మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. సో ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.